యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం, నీ దాసుడైన నా కుటుంబం నిత్యము నీ సన్నిధిలో ఉన్నట్లుగా దానిని ఆశీర్వదించును అని ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. కీర్తన గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అనే మాట రాయబడింది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనంలో నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదు అనే మాట రాయబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 33వ వచనం 34వ వచనంలో సరసాల నాయకుడు రక్షణ పొందిన తర్వాత తన ఇంటిలోనికి అపోస్తలులైన పౌలుని ఆహ్వానించి వారు సంపూర్ణంగా బాప్తిసం పొందుకున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుల కార్యంలో 16వ అధ్యాయం 15వ వచనంలో లూదియా అని భక్తి కలిగినటువంటి స్త్రీ కూడా తన ఇంటి వారికి బాప్తిసం ఇవ్వడానికి తీసుకునేటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు తన పిల్లలు ఎక్కడ పాపము చేసి దేవుని దూషించారని చెప్పి వారిలో ప్రతి ఒక్కరిని పిలిపించి వారి కొరకు దహన బలులు అర్పించినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అది దేవుని యొక్క ఇల్లుగా, కృతజ్ఞత ఇల్లుగా, మరి పరిచర్య గృహముగా, రక్షణ గృహముగా నీ గృహం ఉన్నదా? తప్పనిసరిగా నీ ఇల్లు రక్షణ గృహముగా ఉండమని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. దేవుడిని దీవించుగాక.